ఏపీ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. మధ్యాహ్నం 12:30 వరకు మొదటి పేపర్ ఎగ్జామ్ జరగనుంది. 3 గంటల నుంచి 5:30 వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహిస్తారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. గ్రూప్ 2 పరీక్షలు సందిగ్ధ నడుమైతే మాత్రం ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకైతే మాత్రం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఏదైతే గ్రూప్ 2 పరీక్షలు లేవంటూ కూడా సోషల్ మీడియాలో అపోహల పట్ల అయితే జిల్లా కలెక్టర్ ఆనంద్ కఠినంగా వ్యవహరిస్తామని కూడా చెప్పారు. ఇలాంటి అపోహలు మాత్రం సోషల్ మీడియాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు కూడా పెడతామని కలెక్టర్ ఆనంద్ తెలియజేసిన పరిస్థితి. ఏదైతే డిఆర్ఓ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నెల్లూరు నగర పరిసర ప్రాంతాల్లో 7 సెంటర్లలో పరీక్షలు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 4,102 మంది విద్యార్థులు ఈ పరీక్షలు హాజరవుతున్నారు. 2 విడతలుగా ఉదయం ఒక పేపర్, సాయంత్రం ఒక పేపర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు అయితే పరీక్షలు కొనసాగుతున్న పరిస్థితి. ఏదైతే పరీక్షా కేంద్రాలకి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జెరాక్స్ అలాగే ఇంటర్నెట్ సెంటర్లు అనేవి కూడా క్లోజ్ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. అంటే ఏదైతే విద్యార్థులు ఎలాంటి గాడ్జెట్స్ కూడా లోపలికి తీసుకోపోకుండా, మొబైల్స్ కానీ ఇలాంటి తీసుకోకుండా ఇక్కడ డిపాజిట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ గ్రూప్ 2 పరీక్షలకు అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో అంటే 15 నిమిషాల ముందు పరీక్ష ఎగ్జామ్ కి 15 నిమిషాల ముందు లోపలికి వెళ్లే విధంగా కూడా తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్ లో గమనిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పరీక్షా కేంద్రం వద్ద అంటే విద్యార్థులకి మంచినీరు వసతులు సదుపాయంతో పాటు అన్ని వసతులు అయితే మాత్రం కఠినంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. లోపలికి ఎలాంటి వస్తువులు అంటే ఇటు పెన్ డ్రైవ్స్ కానీ, మొబైల్స్ కానీ, లేకపోతే ఇతర ఏవి కూడా లోపలికి అలౌడ్ లేకపోతే చాలా స్ట్రిక్ట్ గా కూడా అభ్యర్థులందరూ కూడా లోపల పంపించాలని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రూప్ 2 పరీక్షలు అయితే మాత్రం టోటల్ గా కూడా పోలీస్ అయితే మాత్రం విజయవంతంగా చేసింది. ఇక్కడ 144 సెక్షన్ అమలుతో పాటు ఎవరైతే పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని ఉండనీయకుండా కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే మాత్రం అంటే ఏదైతే వస్తున్నారో అభ్యర్థులు వారికి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒక బోర్డు, సైన్ బోర్డు అంటే వాళ్ళ హాల్ టికెట్ ప్రకారం ఏ రూమ్ లో వాళ్ళు ఉండబోతున్నారు అనేది కూడా పూర్తిగా ఇండికేషన్స్ ఇచ్చారు. అలాగే పైన ఎగ్జామ్ సెంటర్ పైన కూడా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. అంటే విద్యార్థులకు సంబంధించి ఇక్కడ లైజనింగ్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసి వస్తున్నటువంటి ఎవరో పరీక్షకు హాజరవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికీ దాదాపు అంటే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.